హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చూస్తేనే తెలిసిపోతుంది కదండి, దోశ అని. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అంచుల వెంబడి క్రిస్పీగా ఉంటూ దీని ప్రిపరేషన్ కూడా 5 to 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఏ చట్నీతో అయినా కానీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. వేడిగానే కాదండి, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ తిని బోర్ కొట్టినప్పుడు, ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ దోశ చేసి పెట్టేయండి, చాలా బాగుంటుంది. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు లావు అటుకులు తీసుకున్నానండి. అదే కప్పుతోని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలండి. డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందని ఆ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత అదే కప్పుతోని 1 కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకొని ఇందులోకి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. 1/2 కప్పు వరకు పల్లీలను మిక్సీ జార్లో వేసుకున్నాను. 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని, అలాగే 2 పచ్చిమిర్చిని, కొంచెం చింతపండుని ఉసిరికాయ సైజ్ అంతా తీసుకున్నానండి. తగినంత వాటర్ని కూడా వేసేసుకొని 3 వెల్లుల్లిని వేసేసుకుంటున్నాను. పల్లీలు వెల్లుల్లిని పొట్టొల్చుకోకుండానే వేసుకున్నానండి. రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని, 1 రెమ్మ కరివేపాకుని, 1 ఎండుమిర్చిని, 1 స్పూన్ వరకు పోపు గింజల్ని ఇలా దూరగా ఫ్రై చేసుకున్న ఈ పోపులోకి చట్నీని వేసేసుకొని చట్నీని పక్కన పెట్టేశానండి. చూడండి, రవ్వ అనేది పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ని 1/2 కప్పు వరకు వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాటర్ అనేది గ్రైండ్ చేసేటప్పుడు ఇలా నురగలుగా వచ్చేసిందంటే మనకి దోశ అనేది చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్కి కొంచెం ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ప్యాన్ అనేది బాగా వేడి చేసుకోవాలి. ఇలా బ్యాటర్ని నేను మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి సాల్ట్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మరొక విషయం అండి, దోశలు వేసేటప్పుడు దోశ పైన చిల్లులు అనేవి వచ్చాయనుకోండి, సోడా వేసుకొని అవసరం లేదు. రాలేదనుకోండి 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేయట్లేదండి. చూడండి, ప్యాన్ అనేది చక్కగా వేడెక్కింది. ప్యాన్ అనేది బాగా హీట్లో ఉండాలని గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లోనే. ఆ తర్వాత దోశ బ్యాటర్ని ఇలా సెంటర్లోకి వేసేసుకొని స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేసేయాలి. స్టవ్ అనేది మీడియంలో ఉండాలి. ఈ దోశలు కాస్త మందంగా చిన్నగానే ఉంటాయండి. ఆయిల్ వేసుకోకుండానే ఫ్రై చేసుకుంటాము. దోశ పైన చిల్లులు వచ్చేసాయంటే దోశ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు చూపించడం కోసం దీనిపైన నేను మూత పెట్టట్లేదండి. మీరు వెంటనే ఈ విధంగా వచ్చేసిందంటే మూత పెట్టేయడం వలన స్టీమింగ్ మీద ఉడికిపోతాయి అన్నమాట ఈ దోశలు అనేవి. ఈ దోశలకి ఆయిల్ అనేది అవసరం ఉండదండి. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి కింది వైపు చూడండి, చక్కగా వచ్చేసింది. ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత పిండి పైన తడారిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండితో కూడా దోశల్ని వేసేసుకోవాలండి. మరోసారి దోశ వేసేటప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టేసి ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా చిల్లులు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ దోశలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది వాడమండి. మరొకసారి చెప్తున్నా, అన్ని దోశలు వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశలు వేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా ఉండి రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.